హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లోకేష్ సాయి. సో ఈరోజు కొత్త వ్లాగ్ ఏంటంటే చిలుకూరు దగ్గరలో ఉన్న కమల్ధామ్ టెంపుల్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. మనం చాలామంది చిలుకూరుకి వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతాం. కానీ మైదీపట్నం నుంచి ఇలా వచ్చేటప్పుడు మనం ఈ కమల్ధామ్ టెంపుల్కి ఎలా వెళ్ళాలో మనకైతే తెలియదు చాలామంది వరకు కూడా. సో మనం ఇలా రైట్ సైడ్ కనుక వెళ్తే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తాము. అలా కాకుండా మనం లెఫ్ట్ సైడ్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే నడిస్తే కనుక ఈ కమల్ధామ్ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ కమల్ధామ్ టెంపుల్ అనేది మైదీపట్నం నుంచి 15 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. అలాగే చిలుకూరు నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఈ కమల్ధామ్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం కదా. ఇక్కడ మనకి ఎటువంటి ఎంటరింగ్ ఛార్జెస్ అయితే ఉండవు. 0 పేమెంట్తో మనం లోపలికి అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు, ఫ్రీగా స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఓపెన్ ఏరియాలోనే ముందరే మొత్తం గార్డెన్ ఏరియా అయితే ఉంది. అలా మనం స్టెప్స్ నుంచి ఇట్లా మనం లుక్ కనుక చూసుకున్నట్టయితే కమల్ధామ్ అనేది మంచి బ్యూటిఫుల్ లెటర్స్తో అలాగే అందంగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు టెంపుల్ని. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇలా మనం లోపలికి వెళ్తుండగా ఫస్ట్ మనకు కనిపించేది ఒక చిన్న టెంపుల్లో ఒక శివలింగం అయితే కనపడుతుంది. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ ఆలయంలో ఉన్న శివలింగం పురుషోత్తంబాయ్ అనే భక్తునికి భగవతానుగ్రహంతో నర్మదా నది తీరంలో దొరికింది. ఈ శివలింగానికి శివునికి ఉన్నట్లుగా సహజ గుణాలు అయితే కనిపిస్తాయి మనకి. అవేంటంటే నాభి, అది మన కడుపు మధ్యలో బొడ్డు అయితే ఉంటుంది కదా, దాన్ని నాభి అంటారు. అలాగే యజ్ఞోపవీతం అనేది మనము బ్రాహ్మిన్స్ మనకు ఒక తాడు లాంటిది కట్టుకుంటారు కదా, దాన్ని యజ్ఞోపవీతం అని అంటారు. అలాగే రుద్రాక్షమాల ఉందంట. అలాగే దాంతోపాటుగా త్రినేత్రాలు మరియు గంగాధర్ అయితే ఉంది. గంగాధర్ అనేది మనం శివుడికి తలపైన చూస్తాం కదా, గంగమ్మ తల్లి, అలాంటిదైతే చిన్నగా ఉందంట. అందువలన ఈ లింగానికి నర్మదేశ్వర శివలింగం అని అయితే అంటారు. దాంతోపాటుగా ఈ శివలింగం చుట్టూ చిన్న అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారు పార్వతీ అమ్మవారు, అలాగే పక్కన వినాయకుడు కూడా ఉన్నాడు. వినాయకుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు. దాంతోపాటుగా ఇక్కడ మీరు రైట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే విష్ణుమూర్తి అయితే ఉన్నారు చూడండి. ఇక్కడ మనం బయట నుంచి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే రైట్ సైడ్లో మనకి వినాయకుడు అయితే కనపడతాడు. చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. ఇవన్నీ కూడా నాకు తెలిసి పాలరాతితో చెక్కారనుకుంటాను. అలాగే ఇక్కడైతే సీతారామ లక్ష్మణులు హనుమంతుల వారు అయితే ఉన్నారు. ఇంకొంచెం ముందరికి వెళ్ళంగానే మనకి రైట్ సైడ్లో వచ్చేసి రాధాకృష్ణులు అయితే ఉన్నారు చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అయితే. ఇంకొంచెం వెనక్కి వెళ్తే వెంకటేశ్వర స్వామి వారితో పాటు పద్మావతీదేవి మరియు గోదాదేవి అమ్మవారు అయితే ఉన్నారు. ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకి రైట్ సైడ్లో నరసింహస్వామి అవతరించినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాంటి విగ్రహం అయితే ఇక్కడ చెక్కారు. అలాగే ఇంకా ముందరికి వెళ్తే హనుమంతుల వారి విగ్రహం అయితే ఉంది. సో ఇంతటితో ఈ ప్రదక్షిణ అంతా ఈ దేవతామూర్తుల విగ్రహాలతో చూస్తున్నట్టుగా ప్రదక్షిణాన్ని అయితే కంప్లీట్ చేస్తున్నట్టుగా ఇక్కడైతే చెక్కారు. ఇక్కడ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే గుడి చుట్టూ అన్ని కూడాను గురుకులశాల, యజ్ఞశాల, ఇంకా గోశాల కూడా ఉంది. అలాగే గుడి వెనకల భాగం మనకి ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే కొన్ని రకాల స్టోర్స్ అయితే ఉన్నాయి. అవి మీకేంటో నేను కిందకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఇంకోటి చూద్దాం పదండి. గుడికి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కలశం యొక్క చెంబు ఎలా అయితే ఉంటుందో అలాంటి ఆకారంలో ఇక్కడైతే చిన్న గుడిలాగా నిర్మించారు. ఇక్కడైతే గార్డెన్తో పాటు అందమైన ప్రకృతి వైపరీత్యాలతో ఇక్కడంతా చెక్కిబడి ఉంది. అలాగే ఈ టెంపుల్ కనుక మనం చూసుకున్నట్టయితే లోపల మనకు వచ్చేసి బ్రహ్మదేవుడు అయితే ఉన్నారు. చూడండి ఎంత అందంగా అలంకరించబడి ఉన్నారో. అలాగే ఇక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. జెంట్స్ సపరేట్, అలాగే లేడీస్ కూడా సపరేటు. ఇంకొంచెం ముందరకు వెళ్ళంగానే ఇక్కడ టిఫిన్ సెక్షన్స్, చైనీస్ ఫుడ్ ఫాస్ట్ సెంటర్స్, చాట్, అలాగే బేకరీ, ఐస్ క్రీమ్స్, అలాగే పూజా స్టోర్స్ అయితే ఉన్నాయి. భక్తులు ఎవరైనా సరే ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా లేదంటే పూజా సామాగ్రి వీళ్ళకి సంబంధించి ఎవరైనా కొనాలనుకున్నా కూడా ఇక్కడైతే కొనచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే రెస్ట్ ఏరియా కోసం ఇట్లాంటి చైర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే చుట్టూ మంచిగా గార్డెన్ లెక్క అందంగా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ అన్ని మొక్కలు నాటారు. ఇది వచ్చేసి గుడి యొక్క వెనక భాగం అన్నమాట. కింద అంతా కూడా ఆర్కిటెక్చర్ లోటస్ టెంపుల్ పైన ఇలా ఉన్నట్టుగా ఉంటుంది. లోటస్ పైన ఇట్లా టెంపుల్ ఉన్నట్టుగా ఉంటుంది.
అలాగే 4 దిక్కులు కూడా ఇట్లా నడిచే విధంగా ఇట్లా వాకింగ్ లాగా పెట్టారనమాట, వాకింగ్ ట్రాక్ లాగా. ఇక్కడ చూస్తున్నట్టయితే గురుకుల గోశాల ఉంది, అలాగే యజ్ఞశాల కూడా ఉంది. టెంపుల్కి రైట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే అలాంటి ఆకారంలోనే కలశం యొక్క చెంబు ఎలా అయితే ఉంటుందో పైన కోకోనట్ అలా కొబ్బరికాయ అలా కనుక చూసుకున్నట్టయితే ఈ టెంపుల్ లోపల వచ్చేసి వెంకటేశ్వర స్వామివారు అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి స్వామివారిని కూడా అందంగా అలంకరించబడి ఉంది. సో మేమైతే మొత్తం దర్శించుకొని ఇట్లా చెట్టు కింద అయితే విశ్రాంతి అయితే తీసుకున్నాము. సో ఇంకో విషయం మీకు అందరికీ చెప్పడం అయితే మర్చిపోయాను, ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి మరియు గుర్తుంచుకోండి. అదేంటంటే ఈ టెంపుల్కి కనుక మనం మార్నింగ్ 8 లోపల కనుక మనం వచ్చినట్టయితే ఈ ఇక్కడున్న నర్మదేశ్వర శివలింగానికి మనం మన చేతుల ద్వారా ఫ్రీగా అయితే అభిషేకం అయితే చేయొచ్చు. ఒకవేళ మనం మొదటి అభిషేకం అయిపోయిన తర్వాత కనుక మనం వచ్చినట్టయితే మనం మళ్ళీ అభిషేకం చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ 201 రూపాయి అయితే కట్టి అభిషేకం అయితే చేసుకోవచ్చు. పంతులు మనకు ఫస్ట్ దర్శనానికి మరియు ఫస్ట్ అభిషేకానికి అయితే ఫ్రీగా చేయిస్తారంట. నేనైతే అడిగి కనుక్కున్నాను. సో మీరు ఎవరైనా సరే ఫస్ట్ అభిషేకానికి కనుక పాల్గొనాలనుకుంటే తొందరగా 8 లోపలైతే వచ్చి ఇక్కడైతే అభిషేకం చేసుకోండి. లేదంటే మీరు 201 రూపీస్ అయితే కట్టి అభిషేకం అయితే చేయించుకోవాల్సి వస్తుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. పలాని ప్లేస్ ఇలాంటి మంచి టెంపుల్ ఉందని చిలుకూరు దగ్గరలోనే. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ వేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం దగ్గరలో 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్లో అయితే ఉన్నాము. సో మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.